యాక్ట్ యాజ్ పర్ యాక్ట్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు నేను చేసినటువంటి వీడియోలో సమాచార హక్కు చట్టం గురించి, అదేవిధంగా డిసిప్లినరీ యాక్షన్స్ గురించి, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగుల మీద తీసుకునేటువంటి క్రమశిక్షణ చర్యల గురించి మనం తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు చేస్తున్నటువంటి ఈ వీడియోలో కూడా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ గురించే తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు ఉన్నటువంటిది ఇది ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సెక్షన్. ఇదేంటంటే రూల్ 9 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి రూల్ గురించి తెలియజేస్తున్నాను. ఇంతకుముందు మనం తెలుసుకున్నటువంటి క్రమశిక్షణ చర్యలు సంబంధించినటువంటి నిబంధనలన్నీ కూడా ఉద్యోగం చేస్తున్నటువంటి అంటే విధి నిర్వహణలో పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ గురించే తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు మనం మాట్లాడేటటువంటి ఈ రూల్ 9 ఆఫ్ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 ఇది ప్రత్యేకంగా రిటైర్డ్ ఎంప్లాయీస్, పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి నిబంధన. అంటే సాధారణంగా మనం మామూలుగా మన వాడుక భాషలో మన వ్యవహారిక శైలిలో ఒక మాట చెప్తాం, టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, అంటే తప్పు చేయటం మానవ సహజం. కానీ ఉద్యోగ విషయంలోకి వచ్చేటప్పటికి యాన్ ఎర్రడ్ ఎంప్లాయీ షాల్ బి పనిష్డ్ అనేది ఇక్కడ నిబంధన. అంటే టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ అన్నారు కదా అని తప్పు చేయడం మానవ సహజం అని, కాబట్టి మరి ఉద్యోగం చేసేటప్పుడు తప్పులు చేస్తుంటే అది మానవ సహజం అని క్షమించి ఊరుకోవడం కుదరదు. యాన్ ఎర్రడ్ ఎంప్లాయీ షాల్ బి పనిష్డ్ అంటే ఇక్కడ తప్పు చేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా శిక్షింపబడతాడు, శిక్షార్హుడు అనేది ఈ యొక్క నిబంధన తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ఈ రూల్ 9 చెప్పేది ఏంటంటే క్రమశిక్షణ చర్యలు తీసుకునేటప్పటికి రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఒక విధమైనటువంటి ప్రొటెక్షన్ ఉంది. ఆ ప్రొటెక్షన్ గురించి ఈ రూల్ 9 తెలియజేస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ రూల్ 9 గురించి తెలియజేస్తున్నాను, చదువుతున్నాను. ఒకసారి వింటే నేను ఎలాగో ఇప్పుడు మన వీడియోలో స్క్రీన్ మీద కూడా ఈ రూల్ 9 యొక్క వివరణ తెలియజేస్తాను. అలాగే ఇప్పుడు చదువుతున్నాను, వినండి దయచేసి. ఇదేంటంటే రూల్ 9(2)(b)(2) ఆఫ్ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980. రూల్ 9(2)(b)(2) సబ్ క్లాస్ అనమాట. ఈ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ఏం చెప్తుందంటే, యాజ్ పర్ ద రూల్ 9(2)(b)(2) ఆఫ్ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980, initiation of disciplinary proceedings after 4 years of occurrence of the event of misconduct is not valid and will be time barred and no action against guilty officer is possible. ఇది ఈ యొక్క రూల్ 9(2)(b)(2) క్లాజ్ చెప్తుంది. అంటే ఏంటంటే ఏదైనా ఒక మిస్కాండక్ట్ అంటే ఒక తప్పు, ఒక నేరం, ఒక పొరపాటు ఏదైనా జరిగిన తర్వాత 4 సంవత్సరాల లోపే రిటైర్డ్ ఎంప్లాయీస్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. అంటే ఉదాహరణకి సపోజ్ 2001 జనవరి 1వ తారీఖున ఒక మిస్కాండక్ట్ జరిగిందంటే 2004 డిసెంబర్ 31తో ఆ యొక్క 4 సంవత్సరాల పీరియడ్ అయిపోతుంది. అంటే 2001 జనవరి 1వ తారీఖున ఒక మిస్కాండక్ట్ అనేది నోటీస్ చేయబడితే అది 2004 డిసెంబర్ 31 తోటి 4 సంవత్సరాల గడువు ముగిసిపోతుంది. అటువంటి అప్పుడు 2005 జనవరి 1వ తారీఖున ఒక ఎంప్లాయీ ఎవరైనా రిటైర్ అయితే అతని మీద చర్యలు తీసుకోవడానికి వీలు లేదు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాత, ఒక పొరపాటు, ఒక మిస్కాండక్ట్ ఏదైనా జరిగిన తర్వాత అతను 4 సంవత్సరాలు దాటిపోయి ఈ 4 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ యొక్క ఎంప్లాయీ రిటైర్ అయ్యి ఉంటే అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీలు లేదు. అంటే ఈ రూల్ 9(2)(b)(2) ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 ప్రకారం రిటైర్ అయినటువంటి ఉద్యోగుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటే ముఖ్యంగా 2 షరతులు, 2 నిబంధనలు వర్తిస్తాయి. మొట్టమొదటి నిబంధన ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలి. రెండవ నిబంధన ఏంటంటే ఆ తప్పు జరిగి 4 సంవత్సరాలు దాటి ఉండకూడదు. ఇది ఏదైనా ఒక పొరపాటు జరిగి 4 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఈ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 ప్రకారం రిటైర్డ్ ఉద్యోగుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు. అది టైం బార్ అవుతుంది కాబట్టి ఎటువంటి అవకాశాలు లేవు. ఈ నిబంధన తెలియజేస్తుంది. అయితే కొందరు అధికారులు, అందరూ కాదు, కొందరు అధికారులు, మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కొందరు వారి యొక్క ఇష్టారాజ్యంగా, అంటే వారు మన రాజ్యాంగం చెప్తున్నటువంటి నిబంధనలు కానీ, గౌరవ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులను కానీ, లేదా అమల్లో ఉన్నటువంటి చట్టాలను కానీ వేటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా మై విల్ అండ్ విష్ అన్నట్టుగా, మా ఇష్టారాజ్యం అన్నట్టుగా తయారైపోయి
రిటైర్ అయిన ఉద్యోగుల మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఉద్యోగి యొక్క పైన కొందరు డిసిప్లినరీ ప్రొసీడింగ్స్, డిసిప్లినరీ అథారిటీస్ ఉంటారు. అంటే సూపర్వైజింగ్ ఆఫీసర్స్, కంట్రోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు. ఈ యొక్క సూపర్వైజింగ్ ఆఫీసర్స్ యొక్క విధులు ఏంటంటే, వాళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే తమ కింద పనిచేసేటటువంటి సిబ్బంది యొక్క పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షించి పర్యవేక్షించి కింద వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే సరిదిద్దాల్సిన అవసరం, ఒకవేళ వాళ్ళు క్షమార్హంగానటువంటి తప్పులు చేస్తున్నట్టయితే వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. అంటే ఎప్పటికప్పుడు ఉద్యోగుల పనితీరు మీద నిఘా ఉంచి పర్యవేక్షణతోటి, రివ్యూతోటి సమీక్షలు జరిపి చర్యలు తీసుకోవాలి. అయితే కొంతమంది తమ విధులను మర్చిపోయి, తమ విధులను సక్రమంగా చేయకుండా తమ బాధ్యతలను మర్చిపోయి వ్యవహరిస్తూ సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత ఎప్పుడో ఎవరో ఒక వ్యక్తి పిటిషన్ పెట్టినప్పుడు, లేకపోతే ఏ విజిలెన్స్ వాళ్ళు, ఏసీబీ వాళ్ళు ఎవరో వాళ్ళకి రిపోర్ట్స్ పంపించినప్పుడు అప్పుడు మాత్రమే కళ్ళు తెరిచి ఆ యొక్క కింది స్థాయి ఉద్యోగుల మీద క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. రిటైర్ అయిపోయిన వ్యక్తుల విషయంలో ముఖ్యంగా వీళ్ళు చేస్తున్నటువంటి కొందరు అధికారులు చేస్తున్నటువంటి చర్యలు, కొందరు అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు సక్రమంగా లేవు. ఉదాహరణకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే కౌన్సిల్ మీటింగ్స్ అనేవి జరుగుతాయి. అంటే మున్సిపాలిటీస్లో ప్రతి నెల కౌన్సిల్ సమావేశాలు జరగాలి. అలాగే కార్పొరేషన్స్కి వచ్చేటప్పటికి ప్రతి 3 నెలలకి ఒకసారి సమావేశాలు జరగాలి. అలాగే కార్పొరేషన్స్లో స్టాండింగ్ కమిటీస్ వచ్చేటప్పటికి ప్రతి వారం జరగాలి. ఈ యొక్క మినిట్స్ని, ఈ యొక్క సమావేశాల యొక్క మినిట్స్ని ఎప్పటికప్పుడు సమావేశం జరిగిన 3 రోజుల్లోగా కన్సర్న్ జిల్లా కలెక్టర్ గారికి, రీజనల్ డైరెక్టర్కి, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫీస్ వారికి పంపించాలి. పంపించినప్పుడు వీళ్ళు ఈ మినిట్స్ని అక్కడ డైరెక్టర్ ఆఫీస్లో, ఆర్డీ ఆఫీస్లో వాళ్ళు రివ్యూ చేసి కింద స్థాయి ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్, అంటే ఈ మున్సిపాలిటీస్, నగర పంచాయత్స్, కార్పొరేషన్స్లో ఈ తీర్మానాలు సక్రమంగా చేయబడుతున్నాయా లేదా, ఏదైనా చట్ట వ్యతిరేకమైన నిబంధనలకు విరుద్ధమైనటువంటి తీర్మానాలు చేస్తే వెంటనే వాటిని రివ్యూ చేసి వాళ్ళ యొక్క నివేదికలు, వాళ్ళకి రిపోర్ట్స్ వెంటనే కింద స్థాయి అధికారులకి, అంటే కమిషనర్స్కి పంపించాలి. మీరు పలానా నెలలో పలానా సమావేశంలో చేసినటువంటి తీర్మానం ఇది చట్ట వ్యతిరేకము లేదా ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది అని చెప్పడం జరిగేది. ఎప్పుడో దాదాపు ఒక 20-25 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆనవాయితీ ఉండేది. మేము మున్సిపల్ కమిషనర్స్ ఎవరైనా పై అధికారులకి మినిట్స్ పంపించినప్పుడు వాళ్ళు దాన్ని పరిశీలించి అందులో ఏదైనా తప్పులు దొరికినట్టయితే కమిషనర్స్కి వెంటనే రిపోర్ట్స్ రూపంలో, వాళ్ళ యొక్క సమీక్షా నివేదికల రూపంలో పంపించి సరిదిద్దమనేవారు. లేదా పలానా యొక్క తీర్మానం సక్రమంగా లేదు, దాన్ని క్యాన్సిల్ చేయమంటాం కానీ, లేదా సవరించి మళ్ళీ తిరిగి పంపించమంటాం కానీ జరిగేది. కానీ ప్రస్తుత కాలంలో అటువంటిది ఎక్కడ కనిపించడం లేదు. నాకు తెలిసినంత వరకు ఈ యొక్క మున్సిపాలిటీల్లో చేసేటువంటి తీర్మానాలని రీజనల్ స్థాయి అధికారులు కానీ, డైరెక్టర్ స్థాయి అధికారులు కానీ ఎవరో వాటిని సమీక్షించి వాటి మీద ఒక నివేదికలు కానీ, వాటి మీద ఒక రివ్యూ రిపోర్ట్స్ కానీ కింది స్థాయి అధికారులకి, అంటే కమిషనర్స్కి పంపించి సవరణలు సరిదిద్దడం అనేది చేసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరగటం లేదు. దీనివల్ల ఎన్నో తప్పులు దొరికే అవకాశం ఉంటుంది. సమయానికి సకాలంలో టైమ్లీ యాక్షన్ షుడ్ బి దేర్ అని మన యొక్క ఒక నానుడి. అంటే సమయానికి తీసుకోవాలి. ఏ స్టిచ్చింగ్ టైం సేవ్స్ 9 అంటారు. మనకి అదేంటంటే ఒక సకాలంలో తీసుకునేటువంటి ఒక చర్య ముందు ఎన్నో తప్పులు జరగకుండా మనం కాపాడటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మన అడ్మినిస్ట్రేషన్లో, ప్రభుత్వ యంత్రాంగంలో చాలామంది అధికారులు ఏం చేస్తున్నారంటే ఎక్కువ శాతం సకాలంలో కింది స్థాయి అధికారుల విషయంలో పర్యవేక్షణలో సరిగ్గా చేయకుండా, వాళ్ళు చేసేటువంటి పనులని రివ్యూ చేయకుండా, ఎప్పుడో వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు ఈ తప్పు చేసావంటూ కింది స్థాయి అధికారులకి ఛార్జెస్ ఫ్రేమ్ చేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇబ్బందులు పెట్టడం అనేది జరుగుతుంది. అటువంటి వాటి నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడానికే ఈ 9(2)(b)(2) ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 అనేది ఒక క్లాజ్ మనకి రిటైర్డ్ ఎంప్లాయీస్కి ప్రొటెక్షన్గా ఇస్తుంది. కానీ దీన్ని అతిక్రమించి కొందరు అధికారులు కింది స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. పోనీ ఒకవేళ కింది స్థాయి అధికారులకి ఆఫ్టర్ 4 years ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏదైనా ఒక ఛార్జెస్ ఇచ్చినప్పుడు మనం ఈ నిబంధనల ప్రకారం ఇలా చర్యలు తీసుకోవడానికి వీల్లేదు అని మనం సమాధానం ఇస్తూ మన ఎక్స్ప్లెనేషన్లో తెలియజేస్తే కూడా పై అధికారులు సక్రమంగా స్పందించడం లేదు. అలాగే
రివ్యూ పిటిషన్ పెట్టినా, రివిజన్ పిటిషన్ పెట్టినా వాటిని కూడా వాళ్ళు ఖాతరు చేయకుండా, అంటే వాళ్ళ యొక్క తప్పుని సరిదిద్దుకోవటం పోయి వాళ్ళు ఇగోకి పోయి కొంతమంది అధికారులు మేము చేసిందే కరెక్టు అని చెప్పి ఆ రివిజన్ పిటిషన్స్ కూడా సక్రమంగా కన్సిడర్ చేయకుండా ఆ ఇచ్చినటువంటి పనిష్మెంట్ని కన్ఫర్మ్ చేస్తూ తిరిగి మళ్ళీ సమాధానం చెప్తున్నారు. ఇటువంటి విషయంలో మనకి మరి రిటైర్డ్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్కి మన గౌరవ న్యాయస్థానాలని ఆశ్రయించడం మినహా వేరే గత్యంతరం లేదు. కాబట్టి ముందుగా మనకి ఏదైనా అన్యాయం జరిగినట్టయితే ఈ రూల్ 9(2)(b)(2) యొక్క ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్కి విరుద్ధంగా ఎవరైనా అధికారులు రిటైర్ అయిన తర్వాత అధికారుల మీద నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకున్నట్టయితే పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. తమ ఎక్స్ప్లెనేషన్ అంటే స్టేట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ద్వారా, అలాగే రివ్యూ పిటిషన్ ద్వారా, రివిజన్ పిటిషన్ ద్వారా పూర్తి వివరాలతోటి పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. అప్పటికీ కూడా వాళ్ళు సరిదిద్ది ఆ ఫర్దర్ యాక్షన్ అనేది డ్రాప్ చేయకపోతే కనుక మనం గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించి మనం న్యాయం పొందే అవకాశం మన ఎంప్లాయీస్కి ఉంది. ఈ విషయాన్ని తెలియజేయడానికే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రతి ఉద్యోగి కూడా ఈ యొక్క రివైజ్డ్ పెన్షన్ రూల్స్ని సక్రమంగా చదువుకొని వీటి మీద ముఖ్యంగా ఈ రూల్ 9(2)(b)(2) మీద సరైన అవగాహన పొంది తమను తాము ప్రొటెక్ట్ చేసుకునే విధంగా వ్యవహరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ రూల్ 9(2)(b)(2) ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్కి సంబంధించి మన గౌరవ న్యాయస్థానాలు అంటే భారత అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు వారు, అలాగే గౌరవ రాష్ట్ర న్యాయస్థానాల వారు కూడా ఇచ్చినటువంటి తీర్పులు, అలాగే జిఐడి వారు ఇచ్చినటువంటి వివరణలు కూడా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి అంతవరకు సెలవు. నమస్తే. మీ యొక్క ఆర్టీఐ రాజేంద్ర. థ్యాంక్ యూ.